గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చాలా పెరుగుతున్నాయి. ఇంకా పెరుగుతాయో లేదో ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. యాక్చువల్గా గ్లోబల్ లెవెల్లో జనాలందరికీ ఏమైపోయింది అంటే గ్లోబల్ ఎకనామిక్స్లో కానీ పేపర్ మనీకి అనేది వాల్యూ అనేది లేకుండా పోయింది. పేపర్ మనీని ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు. అందరు దీనికంటే ఆల్టర్నేటివ్గా మనం గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే సేఫ్ ఉంటామని ఒక ఫీలింగ్లో ఉన్నారు. అసలు ఈ ఫీలింగ్స్ ఎందుకు వచ్చాయి? ఫస్ట్ పాయింట్, ఫియర్ ఇన్ ద వరల్డ్. ఈ రెసిషన్స్, ఈ వార్ సిచ్యువేషన్స్, వీటి అన్నిటి వల్ల మార్కెట్లో ఒక ఫియర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సెకండ్ పాయింట్, మేజర్ కరెన్సీస్ గ్లోబల్ లెవెల్లో చాలా వీక్ గా పర్ఫామ్ చేస్తున్నాయి. దీనికి తోడు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది ఎవ్రీ డెవలపింగ్ కంట్రీలో. థర్డ్ పాయింట్, బిగ్ బయర్స్ లైక్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని సిల్వర్ ని వాళ్ళు ఎక్కడైతే అప్పుగా పెట్టుకున్నావు కానీ తనఖా పెట్టినవి కానీ అన్ని తెచ్చేసుకుంటున్నారు. గోల్డ్ రిజర్వ్స్ అనేవి చాలా మ్యాసివ్ గా పెంచుకుంటున్నారు ఇంక్లూడింగ్ ఇండియా. ఫోర్త్ పాయింట్, ఎస్పెషల్లీ సిల్వర్ చాలా అగ్రెసివ్ గా ఎందుకు పెరుగుతుంది అంటే సిల్వర్ డిమాండ్ అనేది చాలా హెవీగా పెరిగిపోయింది. అంత సప్లై అనేది మార్కెట్ లో లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే ఈవీ సెక్టార్ అండ్ సోలార్ ప్యానల్ సెక్టార్ లో హెవీగా సిల్వర్ యూసేజ్ అనేది పెరిగిపోయింది. సో ఆ సప్లై తగ్గట్టు డిమాండ్ అనేది మీట్ అవ్వట్లేదు. అండ్ ఫ్యూచర్ పొటెన్షియల్ గ్రోత్ ఉన్న ఇండస్ట్రీస్ అవ్వడం వల్ల సిల్వర్ డిమాండ్ అనేది చాలా పెరిగిపోయింది. దీనివల్ల సిల్వర్ ప్రైజెస్ చాలా అంటే చాలా పెరుగుతున్నాయి. అండ్ టెక్నికల్ గా సిల్వర్ గోల్డ్ ఎలా పెరుగుతాయంటే అవి ఒకసారి ప్రైస్ అప్ అయ్యి స్టేబుల్ అన్న అవుతాయి, లేదంటే చిన్న కరెక్షన్ అన్న వస్తుంది. తర్వాత మళ్ళీ పైకి వెళ్తాయి, స్టేబుల్ అన్న అవుతాయి, చిన్న కరెక్షన్ అన్న వస్తుంది. ఎప్పుడన్నా మీరు సిల్వర్ కానీ గోల్డ్ చార్ట్స్ మీరు లాంగ్ టర్మ్లో చూసుకుంటే వాటి ప్యాటర్న్ ఇలానే ఉంటుంది. ఆ డిప్స్ని పట్టుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా వీటిలో మంచి రిటర్న్స్ అనేది చూస్తారు. ఇన్ ది ఎండ్ మెటల్స్ అనేది ఒక రిజర్వ్ అసెట్, మీకు లాస్ కాకుండా కాపాడే ఒక ఫౌండేషన్ లాగా వ్యవహరిస్తుంది. సో నా కన్క్లూజన్ ఏంటి అంటే సిల్వర్ గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఒక పాయింట్లో అవి స్టేబుల్ అనేది అవుతాయి. ఆల్రెడీ కొంచెం ఓవర్ వాల్యూకి వెళ్తున్నట్టు గోల్డ్ అయితే బాగా కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ గురించి ప్లీజ్ డు ఫాలో అజయ్ మామిడి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.